హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ నేను ఇక్కడ హెల్దీ డ్రింక్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం పెద్దగా 2 క్యారెట్, 1 యాపిల్, 1 ఆమ్లా, హాఫ్ బీట్రూట్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో, జ్యూసర్ జార్లో వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న దాన్ని 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని స్ట్రైనర్ హెల్ప్తో స్ట్రైన్ చేసుకోవాలి. ఈ హెల్దీ జ్యూస్ 2 మెంబర్స్ వరకు సరిపోతుంది. మన హెల్దీ ఏఏబిసి జ్యూస్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ పన్నీర్ పరాటా చూపించబోతున్నాను. దానికోసం ఆనియన్స్ని ఫైన్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే గ్రీన్ చిల్లీ కూడా ఫైన్గా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ హెరిటేజ్ పన్నీర్ యూస్ చేస్తున్నాను. చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీని ఒక బౌల్లో తీసుకోవాలి. కొరియాండర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే 2 లెమన్స్ని స్క్వీజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా టర్మరిక్, చిల్లీ పౌడర్, జీరా పౌడర్, కొరియాండర్ పౌడర్, సాల్ట్, కొంచెం గరం మసాలా అన్నీ యాడ్ చేసి ఈ పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా ఇందులో వేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా చేత్తో కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండి కలుపుకుందాం. దానికోసం ఒక బౌల్లో ఆటా తీసుకున్నాను. అలాగే అందులో సాల్ట్, కొంచెం గీ, సెసమీ సీడ్స్ని యాడ్ చేస్తున్నాను. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని సాఫ్ట్గా డౌని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ డౌని కనీసం ½ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనం పరాటా చేసేటప్పుడు సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ పరాటాకి కాంబినేషన్గా రైతా చేయబోతున్నాను. దానికోసం 3 కప్స్ వరకు కర్డ్ తీసుకున్న, దానిలో చిన్న బీట్రూట్ని గ్రేట్ చేస్తున్నాను. చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో జీరా పౌడర్, సాల్ట్ వేసి విస్కర్తో బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇందులో అసలు టేస్ట్ ఏంటంటే పొమోగ్రానేట్. ఈసారి ఎప్పుడైనా మీరు ఈ కాంబినేషన్ చేసేటప్పుడు రైతాలో పొమోగ్రానేట్ టేస్ట్ చూడండి. ముందుగా తయారు చేసి పెట్టుకున్న పన్నీర్ స్టఫ్ని చిన్న చిన్న బాల్స్లా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ 6 పరాటాస్ చేస్తున్నాను, అందుకే 6 బాల్స్ చేసి పక్కన పెట్టాను. అలాగే చపాతీ డౌన్ కూడా 6 బాల్స్లా ప్రిపేర్ చేస్తున్నాను.
నా సూపర్ డెలిషియస్ పరాటా పన్నీర్ పరాటా రెడీ అయిపోయింది. ఇది ఈరోజు నా బ్రంచ్.